మన జీవితంలో పళ్ళు చాలా ముఖ్యమైన అంశం. అవి మనకి తినడానికి, మాట్లాడడానికి మరియు అందంగా నవ్వడానికి సహాయపడతాయి. పళ్ళు చిగుళ్ళు మరియు ఎముక నుంచి సహాయాన్ని పొందుతాయి. మనం ఆహారాన్ని తినేటప్పుడు పళ్ళ మీద పడే ఫోర్స్ చిగుళ్లకు మరియు ఎముకకు కూడా వెళ్తుంది. కాబట్టి మనం మన పళ్ళు మాత్రమే కాకుండా చిగుళ్లను, ఎముకను కూడా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు చూసుకోవాలి. మీరు ఎప్పటికప్పుడు సాధారణ దంత పరీక్ష చేయించుకోండి. మీ దంత వైద్యుడు వారి అనుభవం ద్వారా మీ పళ్లను మరియు చిగుళ్లను పరీక్షించి వాటి పరిస్థితిని మీకు తెలియజేస్తారు. దాన్ని బట్టి మీకు అవసరమైన దంత చికిత్సను మీరు పొందవచ్చు. చిగుళ్ల సమస్య అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దానివల్ల మన చిగుళ్ళు వాయడం, ఎర్రగా మారడం, మనం బ్రష్ చేస్తున్నప్పుడు కూడా చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనేది కనిపిస్తుంది. తీవ్రమైన చిగుళ్ళ సమస్య ఉన్నప్పుడు మనకి సపోర్ట్ ఇచ్చే ఎముక కిందకి జారిపోయి దానివల్ల పన్ను కదిలిపోవడం, పన్ను ఊడిపోవడం వంటివి జరుగుతాయి. చిగుళ్ళ నుంచి రక్తం రావడం, పళ్ళ మధ్యలో ఆహార పదార్థాలు ఇరుక్కోవడం, చిగుళ్ళు కిందకి జారడం, పన్ను కదిలిపోవడం ఇవన్నీ సాధారణంగా కనిపించే చిగుళ్ళ సమస్య లక్షణాలు. చిన్న వయసు నుంచే చిగుళ్ళ సమస్య ప్రారంభమవుతుంది, కానీ దాని యొక్క తీవ్రత మనకి 30 నుంచి 50 ఏళ్ల వయసులోనే తెలుస్తుంది. చిగుళ్ళ సమస్య ఏ దశలో ఉందో మనం ముందుగా తెలుసుకుని దాన్ని బట్టి మనకి అవసరమైన చికిత్స ఖచ్చితంగా మనం పొందవచ్చు. మీ దంత వైద్యులు మీ దంత సమస్యను ఖచ్చితంగా గుర్తిస్తారు, కానీ మీకు ఏమైనా చిగుళ్ళ సమస్య ఉంటే వారు మిమ్మల్ని ఒక పెరియోడాంటిస్ట్ దగ్గరికి పంపిస్తారు.